అందరికీ వందనాలు. నా పేరు యోహాను. చనిపోయిన అబ్రహాం గారికి రెండవ మేనల్లుడిని. వారి గురించి చెప్పాలంటే ఎంతో టైం, ఎన్నో రోజులు, ఎన్నో రకాలుగా వారు చేసిన మంచి పనుల గురించి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఈ 3 రోజులు పెట్టి కూడా ఎక్కడ అబ్రహాం గారి పేరు తలుచుకుంటే అక్కడ వాళ్ళందరూ కూడా వారి మంచి గురించి, వారి చెడు గురించి తప్పకుండా మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఈరోజు ఒక సాక్ష్య రూపంలో ఈరోజు వారి ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థనాపూర్వకంగా వారిని తలుచుకుంటూ వారు చేసిన మేలు, దేవుడు వారికి చేసిన మేలు, వారు మా అందరికీ, వారి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ చేసిన మేలు గురించి తలుసుకోవడానికి, దేవుడు అసలు వారు మా కుటుంబంలో మా అందరికీ కూడా ఎంతో గొప్ప ధన్యత మాకు వారు ఉంటాం. మమ్మల్ని కందే మా తల్లిదండ్రులైనా కానీ మాకు మా మేనమామ తాడిగిరి అబ్రహాం గారు మేనల్లుడు అంటేనే ఈ ఊళ్ళో ఎవరికైనా తెలిసేది. చాలా కాలం వరకు కూడా ఈ పల్లెలో, ఈ ఊళ్ళో సత్యవతి రత్నం గారి కొడుకులు అంటే తెలిసేది కదా. అబ్రహాం గారి మేనల్లుడు అంటేనే ఎవరికైనా తెలిసేది ఆ గుర్తింపు. ప్రత్యేకంగా ఊళ్ళో, లేదంటే గుంటూరులో పట్నం బజారు వెళ్ళినప్పుడు సరుకుల కోసం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ విధంగా తెలిసేది. ఇప్పుడు చిల్లర కొట్ల వ్యాపారం చేసేటప్పుడు మా పెద్దక్కయ్య గారు చేశారు, మా చిన్నక్కయ్య గారు, మా అన్నయ్య గారు, నేను కూడా కొంతకాలం చేశాను. నేను కూడా చేసిన తర్వాత అక్కడ వారు పల్లెలో కానీ ఊళ్ళో కానీ అందరికీ మార్గం ఏంటంటే వారు సొంతగా సహాయం చేయకపోయినా కానీ చేసేవాళ్ళని చూపించేవాళ్ళు, చేసేవాళ్ళని చూపించేవాడు. ఎట్లా అంటే వారు సొంతగా ఉచితార్థంగా ఎవరికి ఏం దానం చేయకపోయినా చేశారని ఇప్పుడు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చేయకపోయినా ఆ మార్గం చూపించేవాడు, పలానా చోటకి వెళ్తే పని అయిపోద్దని. ఎట్లా అంటే వారి గుట్లో నేను వ్యాపారం చేసేటప్పుడు 3 ఖాతా పుస్తకాలు ఉన్నాయి. ఒకటి రోజువారీ ఖాతా పుస్తకం, రెండోది వారాల ఖాతా పుస్తకం, మూడోది నెలవారీ ఖాతా పుస్తకం. అట్లా 3 ఖాతా పుస్తకాలు ఉన్నాయి. ఎవరు వచ్చినా సరే బాకీ అనేది లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఆ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు, కిలో బియ్యం ₹1.5, ₹2 ఉన్న టైంలో కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా పల్లె మొత్తం, నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, అందరూ అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే చాలా మందికి పిల్లలు ఇప్పుడున్న కారుకు తెలియపోయినా కానీ నా వయసు వాళ్ళందరికీ కూడా వారు అబ్రహాం గారు ఏ విధంగా బతికారు, ఈ పల్లెలు ఏ విధంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు అందరికీ తెలుసు. ఆ విధంగా వారికి దేవుడు మా కుటుంబాలు ఎదగటానికి దాదాపు నాకు తెలిసినంత వరకు మా తల్లిదండ్రుల తరపున కుటుంబం కాకుండా అబ్రహాం గారి తరపున కుటుంబం దాదాపు మేము 150 మంది కూడా ఆయన సెలవు వల్ల మేము పెరిగి పెద్ద అయిన వాళ్ళం అని చెప్పేసి ఈరోజు గొప్పగా చెబుతున్నాను. ఇంకోటి ఏంటంటే అసలు ఈ పల్లెలో మా కుటుంబాలు యేసుప్రభు అంటే తెలియదు, యేసుప్రభు అంటే తెలియదు. వారు ఆర్సిఎం చర్చి చిన్న పాకాగా ఉండేది. ఎవరు చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు. వారం వారం ఒక పంతులు గారు వచ్చేవాళ్ళు. అది చర్చిలో కాదు, ఇళ్ళకి వచ్చి జపమాలు చెప్పించేవాళ్ళు. అబ్రహాం గారి కుటుంబం మొత్తం కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారు ప్రార్థన చేస్తే, వారు ప్రార్థన చేసినప్పుడు ఆ వచ్చిన పంతులుగా నాన్నయ్య గారు ఎవరో ఉండేవారు అప్పట్లో. వారు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ జపమాలు నేర్చుకొని వారం వారం, రోజు రాపోయినా కానీ వారం వారం రమ్మని చెప్పేస్తే కనీసం ఆదివారం నాడన్నా మిగతా మేము అందరూ సభ్యులందరం కూడా ఆర్సిఎం చర్చికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు లూథరన్ చర్చి, అపోస్తల చర్చి అంత లేదు. ఈ పల్లె మొత్తం కూడా మా కుటుంబాల వరకు మాత్రం అందరూ ఆర్సిఎం చర్చికి వెళ్ళిన వాళ్ళమే, ఆ తల్లిని ప్రార్థించిన వాళ్ళే. కాకపోతే తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత సీలిపోయి లూథరన్ చర్చి అని, అబ్రహాం గారి కుటుంబంలో లూథరన్ చర్చి అని, అపోస్తల కుటుంబం అని, అపోస్తల చర్చి అని, ఈ విధంగా సీలిపోయి ఇదయ్యం. అయినా కానీ వారు
ఈ మా కుటుంబాల ప్రతి ఒక్క పెళ్లి పేరెంట్ అన్నిట్లో కూడా ముందుండి మమ్మల్ని అందరూ నడిపించిన ఏకైక వ్యక్తి. మా అందరూ తల్లిదండ్రులు వేరైనా కానీ మేము మా కుటుంబం పెద్దగా ఆయన్ని ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి చర్చించేవాళ్ళు. అట్లాగే మిగతా వాళ్ళు కూడా ఎంతో మంది దేవుడు దీవెనలతో వారి సలహాల కోసం వచ్చి సలహాలు తీసుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతో గొప్పగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కనుక ఈ టైంలో నేను చెప్పేది ఏంటంటే, అబ్రహాం గారి మార్గంలో మా కుటుంబంలో ఆయన మమ్మల్ని ఎంత పెంచి పెద్ద చేసినా కానీ వారు అడుగుజాడల్లో నడవలేకపోయామని చెప్పేసి వారి చివరి దినాల్లో మేము వారి దగ్గర కూర్చున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, వారు ఇంత గొప్ప మనిషి మా కుటుంబంలో ఇక మళ్ళా లేరు రారు అనేది నగ్న సత్యం తెలుసుకున్నాం. ఇకనైనా మేము అందరం కూడా మారు మనసు పొంది నిజంగా వారిలాగా జీవించడానికి ఈ చివరి రోజులైనా ఈ రెండో రాకడ టైంలో సరే అందరం మారు మనసు పొందాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.